దైవ సంబంధంగా ఇశ్రాయేలు చరిత్ర మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్ర మనకు తెలుసు. ప్రారంభ కాలములో త్వరగా జాగ్రత్తగా వినాలి. ప్రారంభ కాలములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఒక చక్కటి జనాంగంగా ఏర్పాటు చేసుకొని, వారికి రాజుగా తన జీవితాన్నిచ్చి, నేనే మీకు రాజుని అని వాళ్ళకి తెలియజేసి చక్కగా వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకొక రాజు కావాలి అని వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు, అక్కడున్నటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎంతో వేదన చెందినట్టుగా మనం చూసాం. అయితే సమూయేలును బట్టి దేవుడేమన్నాడంటే, "నువ్వెందుకు బాధపడతావు? నేను రాజుగా ఉంటే వాళ్ళు వద్దని వాళ్ళకొక రాజు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు బాధపడొద్దు. వారు అడిగినట్టుగానే ఒక రాజును ఇవ్వి" అని చెప్పి అన్నాడు దేవుడు. తర్వాత దేవుడే ఒక వ్యక్తిని ఎన్నికను చేసినప్పుడు మొట్టమొదటి రాజు ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలందరికీ మొట్టమొదటి రాజు సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత సౌలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కొంతకాలం పరిపాలన చేశాడు. సౌలు తర్వాత రెండవ రాజు ఎవరు? దావీదు గారు. ఆయన కూడా పరిపాలన చేశాడు. ఆ తర్వాత మూడవ రాజు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఎవరైనా? సొలొమోను గారు. సొలొమోను గారు పరిపాలన చేసిన తర్వాత సొలొమోను కూడా మరి ఈ భూమిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సొలొమోను కొడుకు మరలా రాజయ్యాడు. ఎవరైనా? రెహబాము. రెహబాము రాజైనప్పుడు రెహబాము తన చేసినటువంటి తప్పుల వలన రెహబాము కాలంలో ఇశ్రాయేలు జాతి 2 రాజ్యాలుగా విడిపోయింది. రెహబాము కాలంలోనే 2 రాజ్యాలుగా విడిపోయింది. ఈ రెహబాము ఒక వర్గానికి రాజుగా చెదిరిపోవలసిన పరిస్థితులు వచ్చినాయి. 10 గోత్రాలు ఒక రాజ్యం అయ్యింది. మిగిలిన 2 గోత్రాలు యూదా, బెన్యామీను ఒక గోత్రం అయిపోయి ఒక రాజ్యంగా ఉన్నది. దీన్నేమో ఈ 2 గోత్రాల వారిని కలిపి యూదా రాజ్యం అన్నారు. ఈ 10 గోత్రాల వారిని కలిపి ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఈ ఇశ్రాయేలు రాజ్యము కలిసి వాళ్ళందరికీ కూడా యెరోబోము మొట్టమొదటి రాజుగా వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళకి మొట్టమొదటి రాజు అప్పటిదాకా ఉమ్మడిగా ఉన్న విడిపోయారు కాబట్టి రెహబాము రాజుగా సిద్ధీకరించాడు. అయితే ఇలాగా ఉన్నటువంటి రాజ్యాలలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు రాజులుగా చేస్తూనే వచ్చారు. ఒకళ్ళు చనిపోవడం, మరొకరు రాజు అవ్వడం, అలా రాజులుగా వస్తూనే వచ్చారు. ఇందులో కొంతమంది మంచివారున్నారు, కొంతమంది దుష్టులు కూడా ఉన్నారు. కొంతమంది మంచివారున్నారు, కొంతమంది దుష్టులున్నారు. అయితే ఈ యోధా రాజులుగా ఉన్న వారిలో, యోధా రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి రాజు యోషియా. ఎవరైనా చెప్పండి? యోషియా. ఈ యోషియా రాజును గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ యోషియా రాజు చాలా మంచివాడు. దైవిక గుణాలు కలిగిన వాడు. ఇతను మంచి ఆరాధికుడు. దేవుడంటే చాలా ఇష్టపడేవాడు. అంతేకాదు దేవుణ్ణి ప్రేమించేవాడు. ఎందుకంటే ఏదైనా పని చేయాలన్నా దేవుని మీద ఇష్టం ఉంటేనే అది చేయగలం, లేకపోతే చేయలేం. ప్రేమ ఉంటేనే చేయగలిగితే చేయలేం. అది ఏదైనా కావచ్చు. కనుక యోషియా దేవుణ్ణి ప్రేమించేటువంటి ఒక మంచి రాజు. ఈ రాజును గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఈరోజు నేను సిద్ధపడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి. మొదటి గ్రంథం రాజులు రెండవ గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుండి కూడా ఈ యోషియాని గూర్చిన సంగతులన్నీ అక్కడ రాయబడ్డాయి. నేను కొంచెంగా మీకు జ్ఞాపకం చేస్తాను. 22 అధ్యాయం మొదటి వచనం, రాజులు 2వ గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడియగు ఆదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. ఇతడు యోషియా. ఇతని పేరేంటి? యోషియా. యోషియా అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షిస్తాడు అని అర్థం. యోషియా అంటే యెహోవా రక్షిస్తాడు అని అర్థం. ఈ యోషియా తండ్రి ఆమోను. ఇతని తండ్రి ఎవరంటే మనకు 19వ వచనంలో ఉంటుంది ఆ మాట. 21:19లో ఉంటుంది. యోషియా తండ్రి ఆమోను, తల్లి ఏమో ఎదీదా. ఎదీదా అంటే ప్రియమైనది అని అర్థం. ఎదీదా
తల్లి పేరు. ప్రియమైనది అర్థం. వీళ్ళ తాత ఉన్నాడు. భయంకరమైన క్రూరుడు, మూర్ఖుడు వాడు. అతనే మనష్షే. అతను 21 అధ్యాయం మొదటి వచనంలో ఉంటాడు. అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటాడు. మనష్షే. వీళ్ళ తాత పేరు మనష్షే. వీళ్ళ నాన్న పేరు ఆమోను. వీళ్ళ అమ్మగారి పేరు ఇదీదా. ఇది ఇతని హిస్టరీ. యోషియా అంటే యెహోవా రక్షిస్తాడు అని అర్థం. ఆశ్చర్యం ఏంటనంటే ఈ యోషియా 8 సంవత్సరాలకి ఇశ్రాయేలు యోధా రాజ్యానికి, యోధా జనాంగానికి రాజయ్యాడు. 8 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి రాజయ్యాడు. అంటే ఎంత జ్ఞానం ఉండాలి కదా, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత వివేకం ఉండాలి, ఉండాలా వద్దా? కానీ అదంతా ఇవ్వాలంటే మనుషుల వల్ల ఏమీ కాదు. సొలొమోను కూడా జ్ఞానం లేక బాలుడుగా ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? మరి త్వరగా చెప్పాలి. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా ప్రభువా దేవా, నేను ఈ ప్రజల్ని పరిపాలించాలంటే నాకున్న శక్తి చాలదు. దేవుడు దర్శనాన్ని ఇచ్చి సొలొమోనుతో నీకేం కావాలి అని అడిగాడు. సాధారణంగా మనం అయితే ఏం కోరుకుంటాం? అబ్బో మన కోరికలు వింత వింతగా రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగం చేసేవాళ్ళైతే ప్రమోషన్ ఇచ్చి పెద్ద సీట్లో కూర్చోవాలంటారు. వ్యాపారం చేసే వాళ్ళైతే 1,00,000 నుంచి 10,00,000కి వెళ్ళిపోవాలంటారు. ఇల్లు ఉన్న వాళ్ళైతే చిన్న గుడిసి నుంచి పెద్ద మేడకి వెళ్ళిపోవాలంటారు. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ అది దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. ఆ రోజున సొలొమోను ఏం చేశాడంటే, దేవా ఈ ప్రజలందరినీ నేను పరిపాలించాలంటే నాకున్న శక్తి, నాకున్న జ్ఞానం సరిపోదు, కనుక వీళ్ళకి న్యాయం చేయాలంటే తగినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. ఈ ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. ఈ ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. వెంటనే దేవుడు స్పందించి అన్నాడు, నువ్వు చేసిన ప్రార్థన చాలా బాగుంది. నువ్వు పెద్ద పెద్ద కోరికలు ఏమీ కోరకుండా ఏం కోరుకున్నావు? ప్రజలకు న్యాయం చేసేటువంటి జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నావు. నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ ఎవరికి వెళ్ళినంత జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. అంతేకాదు నువ్వు అడక్కపోయినా కానీ నీకున్న ఆస్తిపాస్తులు విస్తారంగా ఇస్తానన్నాడు. అడిగి పోగొట్టుకుంటారు కొంతమంది, అడగకుండా తెచ్చుకుంటారు కొంతమంది. ఏమర్థం అంటే చాలా దురాశ ఉంటుంది. చాలా మందికి దురాశ, చాలా మందికి అత్యాశ ఉంటుంది. ఏదో సాధించేద్దాం అనుకుంటారు, ఏమీ సాధించలేరు. మనం ఎంతవరకు దేవుని మీద ఆధారపడితే అంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. సొలొమోను అత్యాశకు పోయాడా? నేను రాజును కాబట్టి నాకు ఇంత ఇవ్వండి అని అన్నాడా? ఏమీ చెప్పలేదు. దేవా ఈ ప్రజలకు న్యాయం చేయాలంటే నాకున్న శక్తి జ్ఞానం సరిపోదు, అది నాకు చాలంటే అడగలేంది కూడా దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. ఇప్పుడు యోషియా 8 సంవత్సరాల కాలంలో ఉన్నాడు. ఎంత? 8 సంవత్సరాల కాలంలో రాజు అయ్యాడు. ఇప్పుడు ఇతను రాజుగా ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అసలు మనం మామూలుగా అయితే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు అనుకుంటాం మనం. కానీ ఇతని యొక్క పరిపాలన విధానం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చేశాడు. ఇతను యోధా వారికి 16వ రాజు. యోధా వారికి పరిపాలన చేశారు. యోధా రాజులు పరిపాలన చేసిన వాళ్ళలో 16వ రాజు ఇతను. క్రీస్తు పూర్వం 640 609 మధ్య కాలంలో పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 8 సంవత్సరాలకే పట్టాభిషేకం జరిగింది. 8 సంవత్సరాలకే రాజుగా పట్టాభిషేకం చేశారు. తర్వాత ఇతను 16వ రాజుగా ఎన్నుకోబడ్డాడు. క్రీస్తు పూర్వం 640 609 ఆ మధ్య కాలంలో రాజుగా పరిపాలించాడు. 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇలా పరిపాలన చేస్తున్నటువంటి ఇతను ఎంత మంచోడంటే, పరిపాలన ప్రారంభించిన తర్వాత సుమారుగా 16 సంవత్సరాలకు అనుకుంటా ఆ సమయంలో ఏం చేశాడు చూడండి. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నాను చూడండి. 22వ అధ్యాయం 3వ వచనంలో, రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లాముకు పుట్టిన అదర్యా కుమారుడు శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ చెప్పారు. ఇంక చూడండి ఏం చేశాడు. ఆ వయసులో సుమారుగా అప్పటికి 16 సంవత్సరాలు ఎంతో వచ్చినాయి అనుకుంటున్నాను అప్పటికి చరిత్ర ప్రకారంగా. ఆ వయసులో తన దృష్టి ఎక్కడ పెట్టాడంటే దేవుని మందిరం మీద పెట్టాడు. ఆ వయసులో 8 సంవత్సరాలప్పుడు రాజయ్యి సుమారుగా 10-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుని మందిరం మీద దృష్టి పెట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు కావాలంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అని అంటున్నాడు. అసలు ఎందుకు ఈ పరిస్థితులన్నీ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళ తాత ఉన్నాడే, వీళ్ళ తాత ఎవరు? ఇప్పుడు ఇందాక చెప్పాను, వీళ్ళ తాత ఎవరు? మనిషి. వాడు పరమ దుర్మార్గుడు. వాడు మంచోడు కదా వీళ్ళ తాత. ఇప్పుడు కూడా ఇలాంటి తాతలు ఉన్నారు, దుర్మార్గం తాతలు వీళ్ళు.
దుర్మార్గం తాతలో, దుర్మార్గం మామలో వీళ్ళు. ఎందుకు ఇలాగ అన్నానంటే, అసలు వాడు ఎంత భయంకరమైన క్రూరుడంటే, వాడు దేవుని మందిరాన్ని మొత్తం పాడు చేశాడాడు. యెహోవా మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిరంలో ఏముండకూడదో అవన్నీ తెచ్చి చేశాడు. దేవుణ్ణి ఎంతలాగా అవమానపరచాలో అంతలాగా అవమానపరిచాడండి ఆడు. నేను ముందుకెళ్ళే కొలది మీకు ఆ విషయాలు చెప్తాను. అందుకే అంత అంత దుర్మార్గం అని చెప్పి మాట్లాడాను. ఇలాంటి స్థితిలో ఆ మందిరాన్ని బాగు చేయాలని, ఆ మందిరాన్ని శుద్ధి చేయాలని నిజంగా కంకణం కట్టుకుని ఆ మందిరాన్ని శుద్ధి చేయడం ప్రారంభించాడు. ఇయే మాటలు మీకు దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూస్తే అక్కడ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఒకసారి జస్ట్ అది చూడండి, అయితే జస్ట్ కొంచెం అలా జస్ట్ చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచన భాగం. ఉమ్, ఆ, చాలు. అక్కడ ఇంకో 3వ వచనంలో చూస్తే, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి అని రాయబడింది అక్కడ. మళ్ళీ ఇంక చూడండి, చిన్న వయసులోనే ఏం చేశాడంట? దేవుని మందిరాన్ని బాగు చేయాలని పూనుకున్నాడంట. అంటే అతని భక్తి విధానం, దేవుని మీద దృష్టి ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుంది చూడండి. చిన్న వయసులో ఇప్పుడు 14-15 సంవత్సరాల వయసు ఉంచి 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి? యోషియా ఎవరి మీద దృష్టి పెట్టాడు? దేవుని మీద దృష్టి పెట్టాడు. దేవుని మందిరం మీద దృష్టి పెట్టి ఆలోచన చేస్తున్నాడు. శుభ్రం చేయమన్నాడు. అంతా శుభ్రం చేయండి, ఇది మొత్తం పాడు చేశారని శుభ్రం చేయమంటే శుభ్రం చేయమన్నాడు. ఈ శుద్ధి చేసే క్రమంలో అతనికి అక్కడున్నటువంటి వారికి పనప్ప చెప్పాడు. షాఫాన్ అనేటువంటి శాస్త్రికి పనప్ప చెప్పాడు. పనప్ప చెప్పేటప్పుడు అది పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న కొన్ని ప్రతులు దొరికినాయి. మనకు కూడా కనుక ఒక ప్రతి దొరికింది. ప్రతి దొరికితే సాధారణంగా మనం పుస్తకాలన్నీ చదువుతాం కదా, అంటించేయమంటారు కదా, అలాగ అంటించేస్తాం కదా. కానీ వీళ్ళు అలా సర్దేటప్పుడు కొన్ని ప్రతులు దొరికినాయి. ప్రతులు దొరికినప్పుడు ఆ ప్రతులను తీసుకొని వచ్చి, ప్రతులు అంటే కొన్ని కాగితాలు, ప్రతులంటే మళ్ళీ ఎలా ఉంటుందో, కొన్ని కాగితాలు దొరికాయి. అవి ఎంతకీ ఏంటనంటే మోషే ద్వారా రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు. ఆ మాటలన్నీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, చూడండి ఒకసారి 9వ వచనం, 22వ అధ్యాయం 9వ వచనం. రాజునద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమునందు చదివాను. ఎక్కడ తీసుకొచ్చారండి దాన్ని? అమ్మా, ఎక్కడ తీసుకొచ్చారు? అక్కడ ఏదో గ్రంథం దొరికింది, ఇది ఏం పుస్తకమో ఏమో, ఏనండి నా మాట ఏనండి, అనుకున్నారు వాళ్ళు. అలా అనుకోగానే పుస్తకాన్ని తీసుకొచ్చి రాజు ఎదిగిస్తే రాజు ఏం చేశాడంటే, ఒకసారి చదవండి అన్నాడు. అందులో ఏముందో చదవని అన్నాడు. పుస్తకం దొరకగానే ఇందులో ఏముందో చదవమన్నాడు. చదవమనగానే వాళ్ళు చదివారు. పుస్తకం చదివినప్పుడు ఏదైనా కూడా ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? పుస్తకం చదవగానే యోషియా ఏం చేశాడు చూడండి, 11వ వచనంలో. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఏం చేశాడంట? తన బట్టలు చింపుకొనెను. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు బట్టలు చింపుకుంటారా? అట్లా ఏదైనా పుస్తకం చదివి బట్టలు చింపుకుంటారా? పాత నిబంధన గ్రంథంలో బట్టలు చింపుకోవడం అంటే దాని అర్థం ఏంటి? సుకరమైన, జరగకూడదు ఏదో బాధ జరిగింది, వినకూడదు ఏదో విన్నారు, చాలా వేదనకరంగా ఉన్నారని అర్థం. వాళ్ళ మనస్సు చాలా వేదనకరంగా ఉందని అర్థం. గోనె బట్ట కట్టుకున్నా, బట్టలు చింపుకున్నా ఎంతో వేదన. ఇక్కడ చదివిన దాన్ని చూసి దుఃఖపడి ఏడుస్తూ ఎంతో వేదన చెందుతున్నాడు. ఏం జరిగింది ఇదంతా అని అడిగాడు. అడిగినప్పుడు సాధారణంగా మనం ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే ఏమైంది ఏంటని అనుకుంటాం. కానీ ఆ రోజున వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఇందులో ఉన్న విషయాలు ఇంత భయంకరంగా ఉన్నాయి, ఈ విషయాల వల్ల మనకి ఏం జరుగుతుందేమో మనకు తెలియదు అని ఇక్కడ ప్రవక్త ఎవరైనా ఉన్నారని ఎంక్వైరీ చేస్తే అక్కడ హుల్దా అనేటువంటి ప్రవక్తి ఉంది. ఒక స్త్రీ, హుల్దా అనేటువంటి ప్రవక్తి 14వ వచనంలో ఉందన్నమాట. కాబట్టి యాజకుడైన
హిల్కియాయగు హకీహము అక్బోరు షాఫాను ఆసయను ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంటమ్మా? ఎక్కడికి వచ్చారు? ప్రవక్త దగ్గరికి వచ్చారు. వెంటనే ఒక పుస్తకం దొరికితే అందులో ఏమున్నాయో ఏంటని చదువుకుని బట్టలు చింపుకుని అసలు దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని ప్రవక్త ఎవరైనా ఉన్నారని వెతుక్కుంటా వెళ్ళాడంటండి. జనాలను పంపించాడు, తన దగ్గర ఉన్న వాళ్ళని పంపించాడు. అదేంటో తెలుసుకుని రండి, అర్జెంటుగా కావాలి మనకండి. ఆ ఆలోచన ఉండాలి మనకి. మన జీవితాలు బాగుపడాలంటే దేవుని పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఆ రోజున ప్రవక్త అయినటువంటి హుల్దా దగ్గరికి పంపిస్తే అప్పుడు హుల్దా ఆమె మాట్లాడుతుంది. ఆమె చెబుతుంది, చూడండి ఎంత బాగా చెబుతుందో. 15వ వచనం చూడండి. 15వ వచనం. ఈమె వారితో ఇట్లా, మిమ్మును నా యొద్దకు పంపిన వాడితో ఎలాగో చెప్పండి. ఎవరు పంపించారు వాళ్ళని? రాజు అయిన యోషియా పంపించాడు. పంపించిన వాడితో ఇలా చెప్పండి. ఏమని చెప్పాలి? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో రాయబడి ఉన్నంత కీడంతయు ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలములన్నిటి మీదకిని దాని కాపురస్తులన్నిటి మీదకిని రప్పింతును. అంటే దేవుడు ఏమిచ్చాడు అందులో? ఇదిగో నా మాట వినడం అందరినీ ఇంత శిక్ష నేను వేస్తాను, ఈ కీడు నీ మీదకి రప్పిస్తాను, నీ జీవితం అంతా నాశనం అవుతుంది అని దేవుడు హెచ్చరిక చేసినటువంటి పదాలు యోషియా చదివాడు. అప్పుడు స్టన్ అయిపోయి బట్టలు చింపుకున్నాడు. ప్రభువా ఏంటైనా ఇదంతా అని గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు ఎందుకు ఇదంతా, ఎందుకంత బాధ? ఆ 13వ వచనం చూడండి. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యోధా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయండి. ఎందుకు? మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న వాటి దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారయ్యిరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా. అసలు మన మీద ఇంత కోపం రావడానికి కారణం ఏంటంటే మన పితరులు చేసిన పాపం. వాళ్ళ చేసిన తప్పులే దేవుడు రాయించాడు. మీరు ఇలా చేస్తే ఓకే, మీరు ఇలా చేయకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీకు కీడు రప్పిస్తానని దేవుడు చెప్పిన ఆ హెచ్చరికతో ఉన్నటువంటి మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఇలా చెప్తాను నేను, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పులు ఎవరేమి పడతాయి? నీ బిడ్డలను వెంటాడుతూ ఉంటాయి, నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటాయి. మన అందరం అంతే. అందుకే ఆయన పాదాలు పట్టుకోవాలి ఎప్పుడు. నువ్వు చేసిన తప్పులు, నీ జీవితంలో నువ్వు చేయకున్న పనులు ఏమైతే చేసావో అవన్నీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పితరులు చేసినటువంటి పని మన మీదకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి బాబోయ్ అని పంపిస్తే హుల్దా అన్నది, ఏ కీడైతే నేను చేయాలనుకున్నానో, దేవుడి మాటలు చెప్తుంది, ఏ కీడైతే నేను చేయాలనుకున్నానో, ఏ ప్రమాదం అయితే మీకు రప్పించాలనుకున్నానో అది మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దేనికోసం నువ్వు పంపించావో అది ఆగదు, అది జరుగుతుంది. ఎందుకు? కారణం ఏంటి అంటే 16వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదంతగా గ్రంథములో రాయబడినటువంటి కీడంతా ఏది విడిచిపెట్టకుండా స్థలం మీదకి కాపురం మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయొచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకును అన్నాడు. వాళ్ళు చేసిన పని, నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, దేవుడు ఏదైనా క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధన క్రియలు క్షమించడు. విగ్రహారాధన క్రియలు క్షమించడు దేవుడు. వాటికి క్షమాపణ ఉండదు నీ జీవితంలో. కనుక నేను విడిచిపెట్టనన్నాడు. అసలు ఇదంతా ఇలాంటి భయంకరమైనటువంటి క్రియలు అక్కడ జరిగితే ఆ రోజున వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి చాలా భయంకరమైన వేదన ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారంటే యోషియా అనుభవిస్తున్నారు. అప్పుడు అలా కౌరు పంపించి జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. 19వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి అన్నాడు. అంటే ఏం చేశాడు ఇతను? ఆలకించి అంటే ఏం చేశాడు? దేవుడు ఏ మాటలైతే చెప్పాడో, ఇక్కడ కీడొస్తుంది అని చెప్పగానే ఈ మాటలన్నీ విని ఏం చేశాడంటే చూడండి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు. అదే మనం 11వ వచనం చదువుకున్నాం. ఆ మాటలు ఇక్కడ వివరణ వచ్చింది. ఆయన బట్టలు చింపుకుని ఏం చేశాడంట? మెత్తని మనస్సు కలిగి. మెత్తని మనస్సు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి తొందరగా. రాతి పలక మీద గాని సిరాతో గాని
రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో అన్నాడు. ఏంటయ్యి? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక అన్నాడు. రాతి పలక అంటే రాయి, అది గట్టిగా ఉంటుంది మెత్తగా ఉంటుందా? సిరాతో అంటే పెనతో రాసింది, చెరిగిపోద్ది. అంటే హృదయం ఏమైపోయిందంటే గట్టిపడిపోయింది అంటాడు. ఎలాగా? అంత కఠినత్వం ఆ హృదయంలోనికి వచ్చిందని. అంత ముందున్న రాజుల్లో చాలా మంది ఏం చేశారు వాళ్ళంటే, ఈ మెత్తన హృదయం లేదు వాళ్ళకి. యారా ఎంత చెప్పినా కరగవేంట్రా నువ్వా అంటారు. అప్పుడప్పుడు అంటారు, కరగవేంట్రా నువ్వా? ఆల్రెడీ కరిగిపోయి ఉన్నాడు కదా, మళ్ళీ కరగడం ఏంటి? అర్థమైంది? అదన్నమాట. అంటే వాళ్ళకి ఎంత చెప్పినా ఆ మంచి మనసు అనేది వాళ్ళకి రాదు. ఎంత చెప్పినా వినరాళ్ళు. హృదయం రాయిలా తయారైందన్నమాట. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మెత్తను మనస్సు కలిగి ఏం చేశాడంట? యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, యెహోవా సన్నిధిని దీనత్వం ధరించాడంటండి. అయ్యో ఎలా దేవా అని దీనత్వం వచ్చింది ఆయనకి. చూడండి మరొక మాట చెప్తాను అక్కడ. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచన భాగం. 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి యొద్ద ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. మెత్తన మనస్సు కలిగి దీన మనసు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరుంటారు అనుకుంటున్నారు? ప్రభు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కఠినం కలిగిన వారి దగ్గర ప్రభు ఉండడు. దీన మనస్సు కలిగిన వాడుగా దీనత్వం ధరించుకున్నాడంట. ఎంత మంచోడండి దీనత్వం ధరించుకుంటే. ఏమంటే దీనత్వం ధరించుకుంటే దేవుని మనసును కరిగించద్దంట, దేవుని కోపాన్ని కూడా చల్లార్చద్దండి దీనత్వం కదా. ఒక పట్టణం అంతా దీన మనసు ధరించుకున్నారంట. ఎవరాళ్ళు? నినేవే పట్టణం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? సుమారుగా 1,60,000 మంది ఉన్నారు కదా వాళ్ళు. అలాంటి జనాభా దేవుడు అన్నాడు, మిమ్మల్ని అందరినీ లేపేస్తాను, మీ పాపం చాలా భయంకరంగా ఉంది, మిమ్మల్ని అందరినీ లేపేస్తాను అనగానే ఏమన్నాడండి దానియేలు గారు? ఏమన్నాడు దేవుడు? మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు కదా. మరి అప్పుడు ఏం చేశాడు నినివే రాజు? గోనె బట్ట కట్టుకుని, బట్టలు చింపుకుని, దీనత్వం ధరించి రోడ్ల మీదకి వచ్చి అందరూ ఉపవాసం ఉండి, ప్రభా మమ్మల్ని చంపొద్దు, మేము మారుతాం, మా బ్రతుకులు మార్చుకుంటాం అని అనగానే దేవుడు ఏం చేశాడు? తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. జ్యోతిరాజు గారు కోపం చల్లారిందంట ఆయనకి. ఎందుకు చల్లారింది? ఏం చెప్పాను? మెత్తని మనస్సు కలిగిన వాడు. రెండవది దీనత్వం కలిగిన వాడు కదా. రెండోది ఎవరు? దీనత్వం కలిగిన వాడు. దీనత్వంతో దేవునికి దగ్గరైపోయాడు. ఎవరు? యోషియా. దీనత్వంతో దేవునికి దగ్గరైపోయాడు. తర్వాత నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని ఏం చేసావు? కన్నీళ్లు రాల్చితివి అంటాడు. ఏం చేశాడంట? కన్నీళ్ళని ఎప్పుడు వస్తాయండి? మెత్తన హృదయం, దీనత్వం ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పశ్చాత్తాపం కలిగినప్పుడు వస్తాయి. ఇంతకీ యోషియా ఏమైనా తప్పు చేశాడంటే ఏ తప్పు చేయలేదు. కానీ ఎవరు చేసిన తప్పుకి బతిమాలుకుంటున్నాడు? తన పితరులు చేసినటువంటి తప్పును బట్టి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. నాయన మమ్మల్ని కనికరించు నాయన అని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి ఒకసారి. అయినను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఏమంటున్నాడంట? ఇప్పుడైనా మనఃపూర్వకంగా నా దగ్గరికి రండి, హృదయపూర్వకంగా రండి అంటున్నాడు. కన్నీళ్లు విడుచుచు అంటే దేవునికి దగ్గరగా ఉండడం. మనము దేవుని విషయాల్లో కన్నా ఏ విషయాల్లో ఎక్కువ కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి? అమ్మా ఎందులో వచ్చేది? ఏడుపు. ఎప్పుడు వృధా చేయకూడదు. కన్నీళ్ళు ఎప్పుడు వృధా చేయకూడదు. చాలా శ్రేష్టమైనవి. నీకు ఎంతో వేదనకరమైన బాధ వస్తేనే కానీ దుఃఖం రాకూడదు. కన్నీళ్ళను కూడా దేవుడు ఏమన్నాడు? లెక్కిస్తానన్నాడు. ప్రతి చీటికి మాటికి ప్రతి దానికి ఏడ్చేవంటే నీ స్థితి సరిగా లేదు, నీ విశ్వాసం బలంగా లేదని అర్థం.
కొంతమందికి ఉత్తినే వచ్చేది ఏడుపు. ప్రతి చిన్నదానికి ఏడ్చేస్తారు. పిల్లలు ఏడ్చారంటే అర్థం ఉంది. పెద్దోళ్ళు కూడా అలా ఏడవడం, అందులోకి ప్రభువు నమ్ముకున్న వారు ఏడవడం మంచిది కాదు. ఎంతో వేదనకరమైన పరిస్థితులు వస్తేనే గాని నీకు కన్నీరు రాకూడదు. నీ కన్నీళ్లను దేవుడు లెక్కిస్తున్నాడు. దేని కొరకు ఏడుస్తున్నావో కూడా లెక్కిస్తాడు. కనుక కన్నీళ్లు రాల్చి ఆ రోజున దేవుణ్ణి బతిమాలుకున్నావు కాబట్టి, హుల్దా అనే ప్రవక్త అంటుంది, నీ కాలంలో రాకుండా, ఈ కీడు నువ్వు చూడకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నువ్వు బతికిన కాలంలో ఈ కీడు నువ్వు చూడవు. ఎందుకంటే నీ కన్నీళ్ళు, నీ దీనత్వం, నీ మెత్తన మనస్సు దేవుని దగ్గరికి చేరింది గనక, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ కీడు రప్పిస్తాను. నువ్వు ఉండగా ఈ కీడు రప్పించనని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. అమ్మయ్య, మనం తేలికైపోయాం ఇప్పుడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన అందుకే, కష్టార్జితాన్ని దీవించిన ఆయన అంటాడు. నువ్వు దొంగతనం చేసింది రాదని అర్థం. అబద్ధం ఆడి సంపాదించింది రాదని అర్థం. దాని అర్థం అది. నువ్వు కష్టార్జితాన్ని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు. అదే కదా మనం 108వ కీర్తనలో ఏమంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నిత్యముగా ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు, నిత్యముగా వారు తమ చేతుల కష్టార్జితమును కష్టపడి సంపాదించిన దాన్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, మనం అనుభవించేటట్టుగా చేస్తాడు. దొంగతనంగా చేసింది ఎప్పుడు ఉండదు ఉండదు. కనుక దేవుని దృష్టిలో ఆ రోజున నీ బాధ అంతా నువ్వు చూడకుండా, కీడంతా చూడకుండా నువ్వు వెళ్ళిపోతావు అనగానే హోషేయకి ఎంత ఆనందం వేయాలి, ఎంత ఆనందం వేయాలండి. మనం అవసరం తీరిపోయేదాకా ఒకలాగా ఉంటాం, అవసరమైనప్పుడు ఒకలాగా ఉంటాం. కానీ యోషే ఏం చేశాడో తెలుసా? న్యాయంగా చూడండి, మీరు చదవక్కర్లేదు, మీరు చెప్తాను మీకు. యోషే ఏం చేయడం అనుకుంటున్నారు? దేవా నీకు స్తోత్రం, మంచి పని చేసావు, మంచి మాట చెప్పావని వింటున్నారా, చదువుతున్నారా? తన దగ్గరున్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు, ప్రజలందరినీ పిలిచాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఈ గ్రంథాన్ని తెమ్మని చెప్పి షాఫాను శాస్త్రి దగ్గర పిలిచి ఈ గ్రంథం అంతా చదివి అందరికి వినిపించమన్నాడు. అందరికి వినిపించు, మొత్తం అందరికి వినిపించమన్నాడు. అప్పుడు తను అక్కడ చదువుకున్నాడు, తనతో పాటు ఉన్న వాళ్ళు చదివారు. ఇప్పుడు ప్రజలందరికీ వినిపించమన్నాడు. ప్రజలందరూ వినిపించిన తర్వాత ప్రజలందరూ విన్నారు. అందరూ విన్న తర్వాత ఏం చేసి అనుకుంటున్నాడు, ఈ మాటల్లో ఏదైతే ఉందో, ఈ దేని కొరకైతే దేవుడు శిక్ష వేస్తానన్నాడో, ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే చూడండి, ఇప్పుడు 23వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఆ మాటలు నేను చెప్పినవి ఉన్నాయి. 4వ వచనంలో చూడండి, 4వ వచనం, రాజు బయలుదేవతను అషార దేవుని నక్షత్రములు చేయబడిన ఉపకరణలన్నిటినీ యువతలకు తీసుకుని రావాలని చెప్పి వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి అనుందా? అక్కడ ఉందా? కాల్చివేసి అని ఉంది. తర్వాత ఆ చివరి మాట 5వ వచనం చివరి మాటకు వస్తే నిలిపివేసెను అని ఉంటది. తర్వాత 8వ వచనం చివరి మాటకు వస్తే పడగొట్టించెను అని ఉంటది. అంటే ఏం చేశాడు? ఏదైతే అక్కడ ఉండకూడవన్నీ ఉన్నాయో వాటిని అన్నిటిని తీసి బయట పాడేశాడు. అమ్మా, అన్ని తీసి బయట పాడేశాడు. నీ కాలంలో రాదనగానే నా అవసరం తీరిపోయింది కాబట్టి, నా కాలంలో ఏమీ రాదు కాబట్టి నేను హ్యాపీ, నేను తప్పించుకున్నాను రా బాబా అనుకోలేదు. అందుకే నేను ఎప్పుడు చెబుతున్నాను, పిల్లలను గురించి జాగ్రత్తగా చూడండి రా బాబు అంటాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మీ మీదే ఆధారపడి, అది ఎలా పోతే నాకెందుకు, నా జీవితం బాగుంటే చాలు నువ్వు అనుకుంటే, నువ్వు చేసిన పని ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. మరి నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా అనుకుంటే, మరి చుట్టూ చాలా మంది బాగోలేదు, మరి ఆ బాధ్యత నీకు లేదా? నీ ఇంట్లో వాళ్ళే బాగోలేదు, మరి ఆ బాధ్యత నీకు లేదా? ఇప్పుడు రాజు అది అనుకుంటున్నాడు, నేను బాగున్నాను కదా అనుకుంటలేదు. నా చుట్టూ ఉన్నవారు, నా ప్రజలు దేవునికి దగ్గర సరిగా ఉండాలని దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు, ప్రక్షాళన చేయడం ప్రారంభించాడు, అక్కడున్నటువంటి కూడా శుద్ధి చేయడం ప్రారంభించాడు. అంతేకాదు వీళ్ళ తాత భయంకరమైనటువంటి క్రూరుడు. వీళ్ళ తాత 11వ వచనంలో ఉంటుంది, ఇదియుగాక అతడు యోధారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలు, మంటపంలో నివసించి పరిచయం ఎత్తుమలు, రథములు అగ్నితో కాల్చివేయడం, బలిపీఠాలు పడగొట్టడం, మనిషే చేయించిన బలిపీఠములు. 12వ వచనంలో ఉందన్నమాట, మనిషే చేయించిన బలిపీఠములకు రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేశాను. ఎవడు మనిషి అంటే ఎవరు? వాళ్ళ తాత చేసిన తర్వాత చూద్దామా? వాళ్ళ తాత దగ్గరికి వెళ్దామా? వద్దు, వెళ్ళొద్దా? ఒకసారి చూడండి 21వ అధ్యాయం, వాళ్ళ తాత ఏం చేశాడో తెలుస్తుంది అక్కడ. చూడండి 3వ వచనం దగ్గర నుంచి ఉంటాయి ఆ మాటలు, అవన్నీ వద్దు కానీ 5వ వచనం చదువుదాం.
మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠము. ఎవరు కట్టాడంట బలిపీఠాలు? ఆకాశ సమూహాలు కట్టాడంట. ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర ఆటికి కట్టాడంట బలిపీఠం. ఇది సూర్యుడిది, ఇది చంద్రుడిది, ఇది నక్షత్రాలని ఆటికి కట్టాడు. అంతేకాదు 6వ వచనం, అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి దోతుష్కములు శకునములు వాడికి చేసి యక్షినిగాండ్రు సోదిగాండ్రుతో సాంగత్యము చేసిన. ఏం చేస్తున్నాడంట? శకునాలు చూపిస్తున్నాడంట, జ్యోతిష్యం మొదలెట్టాడంట. అక్కడికి వెళ్ళిపోయాడండి వీడు. అగ్నిగుండం దాటించడం కూడా మొదలెట్టాడంట. కానీ మారాల్సింది ఏం మారాలి? నీ హృదయం. అది మెత్తని మనస్సు ఉండాలి అక్కడ, దేన మనస్సు ఉండాలి అక్కడ, కన్నీళ్ళు ఉండాలి అక్కడ, దేవుణ్ణి పట్టుకుని పశ్చాత్తాపపడాలి. అదే కదా యోషియా చేశాడు. ఇవన్నీ చేశాడంట. ఎవడీడు? ఎవరు? మనిషి. ఎవరు? యోషియాల తాతలారా మామలారా జాగ్రత్త. మీరు మీ పిల్లల్ని చక్కగా పెంచడానికి, ప్రోత్సహించడానికి, బైబిల్ నేర్పడానికే ప్రోత్సహించి పంపించాలి. అంతే తప్ప ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకూడదు. ఎదురుగుండా బాటిల్ పట్టుకుని తాగేస్తున్నాడంట తాత, ఆడు ఎత్తేస్తున్నాడంట మనవడ. రే అంటే ఇంకెక్కడ అవుతాడాడు? నువ్వు తాతలేదా అంటున్నాడు. కాబట్టి మన బుద్ధి సరిగా లేకపోతే పిల్లలకు కూడా వాళ్ళ స్థితి వస్తుంది. జాగ్రత్త సుమ. అగ్నిగుండాలు దాటించాడు, సోదుగాండ్ర దగ్గరతో వెళ్ళాడంట, వాళ్ళతో శకునం చేశాడంట, యక్షినిగాండ్రతో సాంగత్యం చేశాడంట. అయ్యి బాబుడు మామూలుడు కాదు. ఎవరు? మనిషే. అక్కడ దాకా ఆగలేదు. ఇది దేవుని మందిరమే కదా, అది యెరూషలేము మందిరం. ఇది దేవుని మందిరమే కదా. దేవుని మందిరంలోకి దేవతల బొమ్మలన్నీ తెచ్చి ఇక్కడ బలిపీఠాలు కట్టేశాడు జ్ఞానమణి గారు. దేవుని మందిరంలోకి తీసుకొచ్చి విగ్రహాలన్నీ తెచ్చి దేవుని మందిరంలో తెచ్చి అక్కడ బలిపీఠం కట్టేశాడు. వాటికి దేవుని మందిరంలో మీరు ఊహించండి ఎలా ఉంటుందో. వాడు చేసిన పాపానికి దేవుడిచ్చిన హెచ్చరిక సామాన్యమైనది కాదు, చాలా భయంకరమైనదండి. 12వ వచనం చదవండి. ఆ మాట చదువుతాను మీకు. పోనీ 21:12. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికి యోదావారి మీదికి రప్పించుచు నేను షోమ్రోను కొలిచిన నూలును అహాబు కుటుంబీకుల సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచి. ఎంత కోపం వచ్చింది చూడడానికి. అన్ని బోర్లించి తుడిచి బోర్లించినట్టుగా నిన్ను బోర్లింతాండరే, మట్టపు గుండు లాగినట్టుగా నిన్ను లాగుతాండరే. ఎంత కోపం వచ్చింది. గింగురుమనునంతగా నీ సౌండ్ ఉంటుందని చెప్తున్నాడు. అంత కోపం వచ్చింది ఆయనకి మనిషే కాలంలో. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, యోషియా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తున్నాడు. ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చేసేయండి 12వ వచనంలోకి. రాజులు 2వ గ్రంథం 23:12. 23:12. యోధారాజులు చేయించిన అహాబు మేడబడిన బలిపీఠములు యెహోవా మందిరపు 2 సార్లలో మనిషే చేయించిన బలిపీఠంలో పడగొట్టించి చిన్నా భిన్నములు చేసి ఆ ధూళిని కిద్రోను వాగులో కలిపేశాడు అంటారు. కిద్రోను వాగులో కలిపేశాడు. అంతేకాదు ఆ మహానుభావుడు కెమోషు మోయాబీలు మిల్కోము అమ్మోనీయులు ఇశ్రాయేలు సొలొమోను ఉన్నత స్థలములను తొనకలుగా కొట్టించాడు. అషేరదేవి ప్రతిమలు కొట్టించాడు. నరశైలంతో నింపేశాడు. అమ్మా వింటున్నారా? మనిషి ఏవైతే చేశాడో మొత్తం ఆ దేవాలయం అంతా శుద్ధి చేసి అందులో ఉన్న బలిపీఠాలు పడగొట్టి విగ్రహాలు తీసుకెళ్లి మొత్తం అన్ని తగలెట్టేసి బూడి చేసేసాడు. దేవుని కొరకు యోషియా పౌరుషంతో బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? దేవుని కొరకు పౌరుషంతో బ్రతికాడు. అలా బతకాలి, అలా బతకాలి, పౌరుషంతో బతకాలి. అంతే తప్ప ఇదవట్లేదు అదవట్లేదు అని మనుషుల్ని పట్టుకోకూడదు. దేవుని పట్టుకోవడం నేర్చుకోవాలి. నా బతికైపోయింది, నేను బాగున్నాను కదా అనుకున్నాడా యోషియా? నీ కాలంలో ఏమీ జరగదు యోషియా, నువ్వు కంగారు పడకంటే ఊరుకున్నాడా? అని ఏం చేయాలో అవన్నీ చేశాడు. కాబట్టి మనం మన పిల్లలకి నేర్పే వెళ్ళాలి. అక్కడితోనే ఆగలేదు. మరొక మాట, యెరోబాము చేసినటువంటి పనులు ఉంటాయి ఇక్కడ చూడండి. 15వ వచనం. బేతేలులోనున్న బలిపీఠమా ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమోగినట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చి వేశాను. ఇప్పుడు ఇంతవరకు రాజులు వచ్చారే, కానీ యెరోబాము చేసినటువంటి
దానిని ఎవరూ టచ్ చేయలేదు. యెరోబోము చేసినటువంటి దానిని ఎవరూ టచ్ చేయలేదండి. ఆ బేతేలులో కట్టించాడు కదా 2 చోట్ల. దాన్ని ఎవరూ టచ్ చేయలేదు. కానీ యోషియా ఏం చేశాడు? దాన్ని పడగొట్టి చిత్తు చిత్తుగా చేసేసాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ? దేవుడు వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేశాడు. ఎవరికి అంటే ఆ రోజున యెరోబోముకి. యెరోబోము ఏం చేశాడు అనుకుంటున్నారు? యెరోబోము బేతేలులోను ఇంకో చోట కట్టించి 2 చోట్ల కట్టించి బలిపీఠం మీదకి ఎక్కి ధూపం వేస్తుంటే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు. అదే జరుగుతుంది ఇక్కడ. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చరిత్ర చాలా బాగుంటది. 13 అధ్యాయము మొదటి వచనము. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునందు యోధా దేశం బెతేలుకు వచ్చెను. ధూపం వేయుచుండగా యెరోబోము బలిపీఠం యొద్ద నిల్చుండగా దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన. చూడండి, 2 బలిపీఠాలు కట్టించాడు, దానులోను బేతేల్లోను. ఆ రోజున బలిపీఠం కట్టించి పైకి ఎక్కాడంట ధూపం వేయడానికి. ఎవరు? రాజుగారు. ఏబాము, యెరోబాము. బలిపీఠం ఎక్కితే అప్పుడే దేవుడు ప్రవక్తన పనిచి అప్పుడే ప్రకటన చేశాడు. యోషియా అనేవాడు వస్తాడు, నువ్వు కట్టిన దాన్ని నాశనం చేస్తాడు, నీ బలిపీఠం బద్దలైపోద్దంటే, ఎవడ్రా నువ్వు, నేను కట్టిన దాన్ని బద్దలైపోతుంది అంటావా అని పట్టుకోండిరా అని ఇలాగ అన్నాడు యెరోబాము. అని పట్టుకోండిరా అన్నాడు ఇలాగని. ఇలా పట్టుకోండిరా అంటే ఈ చెయ్యి ఎండిపోయి, ఇలా ఉన్న చెయ్యి ఇలాగే ఉండిపోయి ఎండిపోయి కుష్ఠరోగి అయిపోయింది. ఇది ఇలాగే దండం పెడతానురా అయ్యా ప్రవక్త, ఈ చెయ్యి మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి బాబా అంటాడు. సరే చేస్తానులే అన్నాడు. నాయన ఏడుతున్నాడులే, చెయ్యి తీసేయి అన్నాడు. అప్పుడు చెయ్యి మళ్ళీ సమానంగా అయింది. విచిత్రం ఏంటో తెలుసా? యోషియా అనేవాడు పుడతాడు, బలిపీఠాన్ని బద్దలు కొట్టి నాశనం చేసి కాలుస్తాడు రా అని చెప్పాడు కదా. ఇప్పుడు యోషియా వచ్చాడు మనకి 2 రాజుల గ్రంథంలో. అప్పటికి ఇప్పటికీ ఈ విషయం చెప్పి 300 సంవత్సరాలు అయింది. దేవుడు యెరోబాముతో చెప్పి 300 సంవత్సరాల తర్వాత యోషియా ద్వారా ఏం చేశాడు? పడగొట్టి కాల్చివేశాడు. చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మర్చిపోతాడా అమ్మా? దేవుడు మర్చిపోతాడా అమ్మ? మనం మర్చిపోతామా? మనం మర్చిపోమా? చాలా బాగా మర్చిపోతాం. దేవుడు మర్చిపోతాడా? 300 సంవత్సరాలు చెప్పిన తర్వాత జరిగించాడా లేదా? మనం ఏం చేస్తాం? ఎలాంటి వాళ్ళం అంటే, చేసిన పనులన్నీ చేసి మర్చిపోయి ఆ తర్వాత మనం మంచివాళ్ళం అయిపోతాం. 300 సంవత్సరాల తర్వాత జరిగింది ఇది. యోషియా ద్వారా దేవుడు దాన్ని పడగొట్టాడు. ఆ తర్వాత చివరి ముగింపుకు వచ్చాను. అంతేకాక అక్కడతో ఆపకుండా దేవుడు ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని విని చదువుకుని పస్కా పండుగను ఆచరించాడు. 21వ వచనం, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 21. మీరు స్పీడ్గా ఉంటే నేను ముగిస్తాను. అంతటా రాజు నిబంధన గ్రంథముందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. అంటే పస్కా పండుగ బల్లారాధనకు, ప్రభు యొక్క శిలువ త్యాగానికి గుర్తుగా ఉంటుంది. పస్కా అంటే, పస్కా అనేది అది ఆచరించమని చెప్పాడు. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. 25వ వచనం, అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. ఎలా ఆరాధించాడు చూసారా దేవుణ్ణి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి ఆరాధన చేశాడు. ఆ తర్వాత మెగిద్దో దగ్గర ఐగుప్తు రాజు అష్షూరు రాజుతో యుద్ధం జరిగింది. మెగిద్దో అనే ప్రాంతంలో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో యోషియా చనిపోయాడు. అంటే తను చివరి వరకు కూడా దేవుని కొరకు బ్రతికి చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. చివరి వరకు కూడా దేవుని వరకు బ్రతికి చనిపోయాడు. ఈ రోజున అనుకున్నది జరగకపోతే ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే చాలు, ఈ దేవుడి వల్ల మాకేమీ లాభం లేదు, ఈ దేవుని వల్ల మాకేమీ జరగలేదని విడిచిపెట్టేస్తున్నారు. కానీ తన ప్రాణం పోయే వరకు యోషియా దేవునితోనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
కనుక చివరిగా ఒక 5 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక 5 విషయాలు చెప్తాను. గబగబా చెప్తాను మీకు ఇబ్బంది పెట్టకుండా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచ్చిన భాగాల్లో మనకి ఏం తెలియజేస్తుందంటే, నేను చెప్పేస్తాను మీకు. 1 నుండి 5 వచ్చిన భాగాల్లో మనకి ఏం చేస్తుందంటే, క్రీస్తునందు ఎల్లప్పుడూ నిరీక్షణతో బ్రతకాలి. క్రీస్తునందు ఎల్లప్పుడూ నిరీక్షణతో బ్రతకాలి. ఎదురు చూస్తూ బ్రతకాలి. దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నాకు భయం లేదు అనేటువంటి స్థితిని కలిగి బ్రతకాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23, 24 వచ్చిన భాగాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచ్చిన భాగాలు. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుని సన్నిధిని సహవాసమును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని సహవాసము ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మూడో మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచ్చిన భాగాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచ్చిన భాగాలు. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తు అనేటువంటి పస్కాని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఆయన శరీరమును, ఆయన రక్తమును ఎప్పుడు భుజిస్తూనే మన జీవితకాలం అంతా బ్రతకాలి. అది పస్కాకు సూచనగా ఉంది. పస్కాని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచ్చిన భాగాల్లో ఈ మాట తెలియజేస్తుంది. ఏమిటనంటే, ప్రభువును వెంబడించుట ఎప్పుడూ మానకూడదు. ఏ స్థితి అయినా రాని, ఎలాంటి పరిస్థితి అయినా రాని, ప్రభువుని విడిచిపెట్టకూడదు. ప్రభువును వెంబడిస్తూనే బతకాలి. చివరిగా ఒక మాట చదువుదాం. ఈ మాట 5వ మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచ్చిన భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం 5వ మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమైన. ఎదుటివారి ప్రాణాలు తోడేయడానికి దేవుడు మనకి ఈ రక్షణ భాగ్యాన్ని ఇవ్వలేదు. కనుక మనం ఎప్పుడూ కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు గనక మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అదే 5వ మాట, మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఇప్పుడు యోషియా ద్వారా మనకి ఏమి నేర్చుకున్నాం? ఆయన దేవుని పట్ల నిరీక్షణతోనే బతికాడు, నేను వెళ్ళిపోయినా పర్వాలేదని. అంతేకాదు, ఆయన దేవునితో సహవాసాన్ని తను చనిపోయే వరకు విడిచిపెట్టలేదు. అంతేకాదు, ఆయన పస్కా పండుగను ఆచరించి దేవునితో గడిపాడు. అంతేకాదు, ప్రభువును వెంబడించుట ఎప్పుడూ విడిచిపెట్టలేదు. చివరిగా తన ప్రాణాన్నే ఏం చేశాడు? విడిచిపెట్టాడు. విడిచిపెట్టే వరకు ప్రభువును వెంబడిస్తూనే ఉన్నాడు. యోషియా ముందటి కాలంలో చేసిన వాళ్ళు, హిజ్కియా కాస్త పర్వాలేదు, ఆ మిగిలిన వాళ్ళందరూ భయంకరులే. అలాంటి వారందరిలోనూ కూడా 8 సంవత్సరాల కాలములో రాజయ్యి 31 సంవత్సరాలు యోధారాజుగా పనిచేసి తన జీవితాన్ని దేవునికి ఇచ్చి గడిపాడు. ఎంత మంచోడండి! ఆ వయసులో ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారు? చిన్న వయసులోనే చనిపోయాడు, చిన్న వయసులోనే రాజు అయ్యాడు. కనుక మన ప్రభువు కూడా ఏ వయసులో చనిపోయాడు? ఆయన భూమి మీద చిన్న వయసులోనే 33 సంవత్సరాలే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేసి తన జీవిత యాత్రను ముగించి శిలువ త్యాగము చేసి తిరిగి లేచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాన్ని కూడా ఆయనకు అంగీకరించి అర్పణగా ఇవ్వాలి. మనం తీసుకునే బల్ల అదే తెలియజేస్తూ ఉంది. దేవుని కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన